ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారము అందరికీ అందించే ప్రయత్నం చేయుచున్నాము. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదించుచు మీ పిల్లలకు మరియు ఇతరులకు అందరికీ దీన్ని అందించే ప్రయత్నం చేయండి. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి జనులకు శుభ పరంపర ఏర్పడును. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుచున్నాము. కదంబసోన కొండలం సుచారుగండ మండలం వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభం. యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం శుభైకదాయకం నమామి గోపనాయకం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. పితృభ్యో నమః. మాతృభ్యో నమః. ఋషిభ్యో నమః. మనకి వ్యాస భగవానుడికి సుఖమహర్షికి మన శ్రీకృష్ణ భగవానుడికి కూడా మన నమస్కారాలు సమర్పిస్తూ భాగవతం నవమ స్కందంలో ఉన్నాము. నిన్నటి వరకు గంగావతరణ, భగీరథుడి యొక్క చరిత్ర, సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. వారి వంశం గురించి, ఇంకా భగీరథుడు కుమారుడు ఎవరయ్యా అంటే శృతుడు, అతని పుత్రుడు నాభుడు. ఇదివరకు చెప్పిన నాభుడు కాదు, ఇతను వేరేవాడు. నాభుని కుమారుడు సింధుద్వీపుడు, ఆయుతాయు అనేటువంటి వారు ఉన్నట్ట. అతడు నలమహారాజు యొక్క మిత్రులు వీళ్ళు. ఋతుపర్ణుడు నలమహారాజు పోవడం, మళ్ళా తిరిగి నలమహారాజుగా రాజ్యం రావడం అనేటువంటి వృత్తాంతాలన్నీ కూడా ఉన్నాయి. ఓ పరీక్షిత్ మహారాజా అని పరీక్షిత్తుకు చెప్తున్నాడు కదా. సర్వకాముని యొక్క సుతుడు సుదాసుడు అనేవాడు ఉన్నాడు. సర్వకాముని యొక్క కుమారుడు సుదాసుడు అనేవాడు ఉన్నాడు. ఈ సుదాసుని కుమారుడు సౌదాసుడు అనేవాడు. ఇతడు మిత్రసహుడు, కల్మాషపాదుడు అనేటువంటి పేర్లు కూడా ఇతనికి ఉన్నాయి. ఇతడు ఈ సౌదాసుడు అనేవాడు అనుకున్నాం. ఇతని భార్య పేరు మదయంతి అని ఇతని భార్య పేరు. ఈ సౌదాసుడు చాలా గొప్పవాడు. అంటే అన్ని కర్మలు చాలా చక్కగా చేస్తూ ఉంటాడు. ఈ భార్య మదయంతి అనమాట అండి. వీరు, ఈ మహర్షి సౌదాసుడు అనేవాడు ఏం చేశాడు, వశిష్ఠుడి యొక్క శాపానికి గురయ్యాడు. ఆ విషయం ఏమిటయ్యా అని పరీక్షిత్ అడిగితే సుఖ మహర్షి సౌదాసుడు గురించి చెప్తున్నాడు, వశిష్ఠుని యొక్క శాపం గురించి. ఏమిటి అంటే, ఈ మిత్రసౌడు అనే పేరు కలిగినటువంటి సౌదాసుడు ఉన్నాడు కదండి, ఒకప్పుడు వేటకి వెళ్ళాడు. అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుడిని చంపాడు. కానీ ఆ రాజు రాక్షసుడి యొక్క సోదరుడు ఇంకోడు ఉన్నాడు, వాడిని చంపకుండా వదిలేశాడు. రాక్షసుడినే చంపాడు, రాక్షసుడి యొక్క సోదరుడిని చంపలేదు, విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి తన భవనానికి వచ్చేటప్పటికి ఆ సోదరుని చంపినటువంటి రాక్షసుడు ఉన్నాడు కదండి, వాడు మారువేషంలో ఈ రాజు అంటే చాలా కోపం, రాజు యొక్క భవనంలో చేరుతూ వంటవాడిగా చేరాడు. లోపల మాత్రం ఈ రాజుగారి మీద బుస కొట్టే అంత కోపం ఉంది. ఎందుచేత, తన అన్నగారిని చంపాడు కాబట్టి. సౌదాసో మృగయాం కశ్చిచ్చరన్ రక్షో జగానః ముమోచ భ్రాతరం సోత గత ప్రతిచకీర్షయా.
ఆ రాజుగారి మీద పగ తీర్చుకోవాలని ఈ రాక్షసుడి యొక్క సోదరుడికి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. వంటవాడి వేషంలో ఈ సౌదాసుడి యొక్క గృహాన్ని ప్రవేశించాడు. సరే, ఈ సౌదాసుడు అనేవాడు వచ్చినటువంటి అతిథులందరికీ కూడా భోజనాదులన్నీ పెడుతూ ఉంటాడు. ఈ వంశగురువు అయినటువంటి వశిష్ఠుడు భోజనానికి వచ్చేటప్పటికీ ఆ రాజ సౌదాసుడు ఉన్నాడు కదండి, ఆయన అన్నాడు, మరి అబ్బాయి రాక్షస సోదరుడితోటి మనకి మహర్షి వచ్చారు, వారికి చక్కగా మనం విందులు ఏర్పాటు చేయాలి అన్నారు. పూర్వకాలం మహర్షులు కూడా ఈ మాంసాదులు తినేవారు. ఆ యుగంలో, అది ఈ యుగం కాదు. సరే, రాజుగారి మీద కోపం మీద ఆ రాక్షసుడి యొక్క సోదరుడు ఒక నర మాంసాన్ని వండి ఆ వశిష్ఠునికి పెట్టేటప్పటికి ఆయన వశిష్ఠుడు సాధారణంగా అతనికి భూతకాలం, వర్తమాన, భవిష్యత్ కాలాలు తెలుస్తూనే ఉంటాయి. వెంటనే నీళ్లు జల్లాడు దాని మీద. అది తన్నేపటికి అభక్ష్యము, భక్ష్యంపదగినది కాదు. ఆయన తన యోగ దృష్టితో గ్రహించాడు. వెంటనే ఆ మహామునికి కోపం వచ్చి అపచారం చేసినందుకు ఈ సౌదాసుడిని నువ్వు రాక్షసుడు అవుగాక అని శపించాడు. రాజుగారిని శపించాడు. వండిది వంటవాడు, కానీ రాజుగారిని శపించాడు. కానీ వశిష్ఠుడు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇతని దోషమేమీ లేదు, ఇతని వంటవాడు రాక్షసుడు, వాడు వండి మనకి పెట్టాడు కాబట్టి రాజుగారికి ఈ విషయం తెలియదు కాబట్టి మనం శాపం ఇచ్చాం, శాపం వెనక్కి తీసుకోవడానికి లేదు. అందుచేత 12 సంవత్సరాల కాలం నేనిచ్చిన శాపాన్ని నువ్వు అనుభవించి తిరిగి మళ్ళా మానవ రూపాన్ని పొందుతావయ్యా అన్నాడు. రక్షకృతం తద్విదిత్వా చక్రే 12 వార్షికం, 12 సంవత్సరాలు అన్నమాట అండి. 12 సంవత్సరాల కాలం నువ్వు రాక్షసుడుగా ఉంటావని. ఆ వశిష్ఠుడిని కూడా ఈ సౌదాసుడు శపించాలి తన గురువు నాన్న ప్రయత్నం చేశాడండి. నీళ్ళిలా తీసేసుకున్నాడు, మంత్రించేసాడు. ఇక గురువు గారిని వశిష్ఠుడిని శపించడమే తర్వాయి. గబగబా మదయ్యంతి అనేటువంటి ఆమె ఉంది కదండి, భార్య, వచ్చాయి బాబు ఎంత తప్పు, మన కులగురువు అయ్యేటువంటి వశిష్ఠుడిని శపిస్తావా, నువ్వు చేసింది తప్పు చూసుకోకపోవడం, ఆయనకి మరి నరమాంసాన్ని పెడితే ఆయన శపించడా అన్నాడు. మరి నీళ్లు తీసుకుని మంత్రించాడు, ఏం చేయాలి, ఇది ఎక్కడ పోయాలి? ఆకాశం, భూమి అన్నీ జీవమయాలే, ఈ మంత్రపూతమైనటువంటి జలం ఎక్కడ వదలాలని ఆలోచించి చివరికి ఆ నీళ్లను తన పాదాల మీద వేసుకున్నాడు. ఆ మంత్రజలాలు పాదాలమై పడ్డం వల్ల ఆ పాదములన్నీ ఏమైపోయాయి, కలుషితములైపోయాయి, నల్లగా అయిపోయాయి. అంచేత ఆయన కల్మాషపాదుడు అనే పేరు ఆయనకు వచ్చింది. ఈ సౌదాసుడికి కులగురువైన వశిష్ఠుడిని శపించాలనుకుని ఆ నీళ్ళు ఇంకా శాపం ఇవ్వకుండా గురువుగారికి ఆయన పాదాల మీద పోసుకున్నాడు. అంచేత ఈయన పేరు కల్మాషపాదుడు అనే పేరు ఈ రాజుగారికి వచ్చింది. మరి గురువుని ఏం చేస్తాడంటే పాపం, గురువుని శపిస్తాడేంటి? ఆ ముని శాప ప్రభావం వల్ల సౌదాసుడు రాక్షస రూపాన్ని పొంది వనాన్ని చేరాడు. వనంలో అలా తిరుగుతూ రాక్షసుడు మరి ఆకలి బాధలతో ఉంటాయి. ఒకచోట బ్రాహ్మణ దంపతులు ఇద్దరిని ప్రేమగా ఉన్న వారిని చూశాడు. చూసి దాంట్లో క్షుధార్థో జగృహే విప్రం తత్ప్రత్యాహాత్ కృతార్థవతు. వెంటనే ఆ బ్రాహ్మణ దంపతుల్లో ఇద్దరు బ్రాహ్మడు ఉన్నాడు కదా, ఆ బ్రాహ్మణ్ణి తీసుకున్నాడు. ఈ రాక్షసుడు సౌదాసుడు అనేవాడు రాక్షసుడు అయ్యాడు. ఇప్పుడు మరి రాక్షసుడే అరణ్యంలో తిరుగుతున్నాడు వశిష్ఠ శాపంతో. తిరిగేటప్పుడు ఆ బ్రాహ్మణ్ణి తీసుకున్నాడు. తీసుకుని తినడానికి వచ్చేటప్పుడు ఆ మంది
ఏమండి, మందయతి అనేటువంటి నీ భార్య ఉన్నది. ఓ రాజా, నువ్వు బల పరాక్రమాలు కలిగిన వాడవు. నువ్వు ఇలా రాజు అయి ఉండి అధర్మం చేయడానికి నీకు తగదు. నాకు నా సంతానం ఇప్పటి వరకు లేరు. నేను నా భర్త అన్యోన్యంగా ఉండడం చూసి నువ్వు సహించలేక నా పతిని నాకు ఇచ్చేయి. నువ్వు నా పతిని తీసుకోవడం ధర్మం కాదు మహారాజా. అసలు ఈ అన్నిటికంటే, అన్ని దేహాల కంటే మానవ దేహం గొప్పది. ఈ మానవ దేహం ద్వారా సత్సంతానాన్ని పొంది కులము అభివృద్ధి, వంశము అభివృద్ధి చెందడానికి ఎంతో విశేషంగా ఉపయోగిస్తుంది. తద్వారా పితృ రుణం తీర్చుకోవడానికి, ఋషి రుణం తీర్చుకోవడానికి, దేవతా రుణం తీర్చుకోవడానికి ఎంతో గొప్పది మానవ జన్మ. పైగా నువ్వు తీసుకున్నటువంటి బ్రాహ్మణోత్తముడు, విద్వాంసుడు, మహాతపస్వి. ఏషి బ్రహ్మణో విద్వాన్ తపస్శీల గుణాన్విత ఆరాధయిషు బ్రహ్మ మహాపురుష సంవిదితం. అనేకమైనటువంటి విద్వాంసుడు, పండితుడు, గొప్పవాడు, సచ్చీలము కలిగినవాడు, తపోవంతుడు, సదా పరమేశ్వరుని ఎల్లవేళలా ధ్యానించేటువంటి అనన్యమైన భక్తి కలిగినటువంటి పరమ భాగవతోత్తముడిని నువ్వు తీసుకోవడం ధర్మం కాదు అంది. అంతేకాదు, తస్య సాదరో పాపస్య భ్రూణస్య బ్రహ్మవాదిన కథం వధం యథా బభ్రో మన్యతే స్మనతో భవాన్ మన్యతే సన్మతో భవాన్. ఇతడు వేదాధ్యయనం చేస్తూ ఉంటాడు. ఆవుల్లో కపిల గోవుని ఎట్టి పరిస్థితుల్లో సంహరించకూడదట. అలాగే బ్రాహ్మణులో సోత్రియ బ్రాహ్మణుడు వేదాధ్యయనం ఎలా వేళలా చేసేటువంటి వాడిని వధించడం మహా దోషం అని అనేక రకాలుగా చెప్పింది. కానీ రాక్షసులకి ఏమైనా అనిపిస్తాయా? ఏమి అనిపించవు. అనిపించకుండా ఆయన భక్షించడానికే నిర్ణయించుకున్నచో, నువ్వు తినాలని అనుకున్నట్లయితే ఓ రాక్షస, ముందర నన్ను తినేయి, తర్వాత నా భర్తను తిను అని ఆమె ముందుకు వచ్చింది. ఆయన లేకపోతే నేను ఒక్క క్షణం కాడ జీవించలేను, నా భర్తతోటే నేను ఉండాలి. నువ్వు నా భర్తను తినాలని అనుకున్నావు, నన్ను ముందర తిను, తర్వాత నా భర్తను తిను అంది ఆమె. ఆ విప్రుడు గోడు, ఆ భార్య గోడు ఏమాత్రము పట్టించుకోలేదు. ఆ రాక్షసుడు, శాపగ్రస్తుడైన సౌదాసుడనే రాక్షసుడు ఒక పెద్ద పులి పశువుని తిన్నట్లుగా ఆ బ్రాహ్మణుని భక్షించాడు. భక్షించేటప్పటికీ సంతానం కోసం నిరీక్షించేటువంటి తన భార్య, ఆ బ్రాహ్మణుని యొక్క భార్య, తన కళ్ళెదుట భర్తని అలా రాక్షసుడు తినడంతో చాలా కోపం వచ్చి, పట్టరాని కోపంతో ఇలా శపించింది. ఏమని? యస్మాన్మే భక్షితో పాప కామార్తాయా పతిస్త్వయా తవాపి మృత్యు ఆరాధనాత్ కృత ప్రజ్ఞ దర్శిత. నీవు కూడా నీ భార్యని కలిసే ముందర మరణిస్తావని శాపం ఇచ్చింది. నీ భార్యని ఎప్పుడైతే నువ్వు కలుస్తావో అప్పుడు నీకు మరణం తప్పదు అని ఆ స్త్రీ శాపాన్నిచ్చి చితిని పేర్చుకుని అగ్నిని వెలిగించి ఆ మిగిలినటువంటి అవశేషాలు, బ్రాహ్మణ అవశేషాలు దాంట్లో వేసి ఆమె కూడా తన శరీరాన్ని విడిచిపెట్టింది బ్రాహ్మణ పత్ని. ఈ సౌదాసుడనేవాడు 12 సంవత్సరాల రాక్షసుడుగా ఇలా ప్రవర్తిస్తూ 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత విశాపోద్వాదశాబ్దాంతే మైథునాయ సముద్యత విద్యాయ బ్రాహ్మణీ శాపం మహిషాస నివారిత. ఈ సౌదాసుడు 12 ఏళ్ళు అయింది. రాక్షసుడి యొక్క శరీరం వదిలిపెట్టాడు, మహారాజు శరీరాన్ని పొందాడు.
ఆయన భార్య అయినటువంటి మదయంతి దగ్గరికి వేగంగా వెళ్ళాడు. వెళ్ళి ఆవిడ ముట్టుకుంటే అవుతాడు. శాపం గుర్తుకొచ్చింది. ఇంకా ఆమె చెప్పింది, నీకు ఆ బ్రాహ్మణ స్త్రీ శాపం ఇచ్చింది కదా, అంచేత నువ్వు ఇంకా స్త్రీ సుఖానికి దూరంగా ఉండవలసిందే, మా దగ్గర రావడానికి వీలు లేదు అని చెప్పింది. ఆ సౌదాసుడు స్త్రీ సుఖాన్ని పూర్తిగా త్యజించి తన యొక్క అపరాధం సంతానహీనుడు అయిపోయాడు. సంతానం ఎక్కడదండి? వీరు కులగురువు ద్వారా సంతానం పొందేటువంటి ఆచారం వీరికి ఉన్నది. అప్పుడు వశిష్ఠుడి ద్వారా ఆ మదయంతి గర్భాన్ని ధరించిందట. ధరించిన తర్వాత ఆ మదయంతి గర్భం 6 సంవత్సరాల వరకు పిల్లలు కలగలేదు. సా వై సప్త సమా గర్భం అభిభ్రన్నవ్యవ్యాజత. అప్పుడు వశిష్ఠుడు ఏదో ఇచ్చి కొట్టాడప్పుడు గర్భంలోంచి వాడు బయటకు వచ్చాడు. అంటే ఆమె యొక్క గర్భంపై కొట్టగా పుత్రుడు ఉదయించాడు. అందుకని అతని పేరు అస్ముకుడు అనే పేరు వచ్చిందట. అస్ముకుడు. ఈ అస్ముకుడు పెద్దవాడయ్యాడు. ఇతని ద్వారా పరశురాముడు బయలుదేరాడు. ఆ సమయంలో పరశురాముడు మూలన్నాడు, ఈ అస్ముకుడు ఒకడు ఉన్నాడు. ఇక్కడ అదే విషయం. ఈ పరశురాముడు అనేవాడు భూమి మీద ఏ రాజు లేకుండా 21 వారం 21 సార్లు తన గొడ్డలు ఇచ్చుకు తిరిగాడు. రాజు అన్నవాడిని అలా సవరించేశాడు. ఈ అస్ముకుడిని దాచేశారట లోపల ఎక్కడో కనపడకుండా. పరశురాముడి కనపడకుండా దాచారు. అస్మకాన్ మూలకో జజ్ఞే యస్త్రీభి పరిరక్షిత. ఈ అస్ముకుడిని దాచారు స్త్రీలంతా కూడా. నారీ కవచ ఇత్యుక్తో నిక్షత్రే మూలకో భవతు. ఇతన్ని స్త్రీలంతా దాచిపెట్టి పరిరక్షించారు కాబట్టి ఇతని పేరు నారీ కవచుడు అని వేరే పేరు ఉన్నది అన్నారు. ఇతడు రాజులకి మూల పురుషుడు అయ్యాడట. ఈ క్షత్రియులందరికీ కూడా మూలకుడు కాబట్టి ఈ మూలకుడి యొక్క కుమారుడే దశరథుడు అన్నారు. సరే, ఇంకా దశరథుడు అంటే మామూలు రామచంద్రమూర్తి యొక్క తండ్రి దశరథుడు కాదండి, వేరే. ఈ ఇతని తర్వాత ఖట్వాంగుడు అనేవాడు ఉన్నాడు వీళ్ళలో వాడు. ఈ ఖట్వాంగుడు అనేవాడు రాక్షసులను సంహరిస్తాడు, దేవతలకు సహాయం చేయడానికి స్వర్గలోకం వెళ్ళాడు. సరే, ఇంక ఈ ఖట్వాంగుడికి ఏమన్నారంటే, నాయనా నీకు 2 ఘడియల కాలం ఉంది నీ యొక్క మరణం రావడానికి. ఘడియలు అంటే 48 నిమిషాలు మాత్రమే ఉంది అన్నారు. ఆ విషయం ఎవరికి తెలిసింది? ఈ ఖట్వాంగుడు మరణం అని దేవతల వల్ల తెలిసింది అతనికి. దేవతలతో సాన్నిధ్యం ఉంది కదా. ఉండేటప్పటికీ వీళ్ళ వంశంలో వాడు ఇక్ష్వాకు వంశం గురించే మనం చెప్పుకున్నామంటో ఒక్కొక్కళ్ళ తర్వాత. సౌదాసుడి తర్వాత మళ్ళా ప్రసిద్ధికి ఎక్కినవాడు ఈ యొక్క ఖట్వాంగుడు. ఈ ఖట్వాంగుడు దేవతల సహాయం చేయడానికి వెళ్ళి రాక్షసులను సంహరించి వచ్చే సమయంలో, నాయనా నువ్వు 48 నిమిషాలే బతుకుతావన్నారు. ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే 48 నిమిషాల్లోనే అతను విష్ణు భక్తుడయ్యాడయ్యా, ఇంకా నీవు బతకడం 7 రోజుల కాలం ఉన్నది అని పరీక్షిత్తుకు చెప్తున్నాడు శుకుడు. నువ్వు చాలా టైం ఉంది, చేయవలసిన బోర్డును చేయొచ్చు. 48 నిమిషాల్లో అతను ఏమి చేశాడో చెప్తున్నాను విను అని పరీక్షిత్త అని చెప్తున్నాడు ఖట్వాంగుడు గురించి. వెంటనే తన పురానికి వచ్చి తన మనస్సుని భగవంతుడి మీదే ధ్యాస పెట్టాడు. నాకు సిరి సంపదలు అక్కర్లేదని వదిలాడు, రాజభోగాలు వదిలేశాడు, భార్య బిడ్డలు నా ప్రాణాల కంటే భాగవతోత్తములే ప్రీతి పాత్రులు. ఈ చరాచరాత్మకమైనటువంటి ఈ జగత్తు ఎంతో ఒక్క భగవంతుడు ఒక్కడే అని భగవంతుడి మీద మనస్సుని లగ్నం పెట్టి ఆ భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ప్రతి వస్తువులో భగవంతుడినే చూశాడు. ఇక్కడ ఒక విషయం ఉన్నది. ముల్లోకాలకి అధిపతులు ఉన్నారు, స్వర్గలోకంలో ఇంద్రాదులు ఉన్నారు, దేవతలు ఉన్నారు,
వీళ్ళంతా కూడా పునరావృత్తి రహితమైనటువంటి విష్ణు పదాన్ని పొందాలని అనుకోవట్లేదట. మానవులు పరమ భాగవతోత్తములు దేవతల కంటే గొప్పవారట. వీరు పునరావృత్తి రహితమైనటువంటి ఆ విష్ణు లోకాన్ని పొందాలి అని వీరు మాత్రం భావిస్తున్నారట. అలా ఖట్వాంగుడు అనుకున్నాడు. దేవతల సహాయం చేయడానికి వెళ్ళాడు. దేవతల్ని కాదనుకున్నాడు. దేవతల కంటే మానవులే గొప్పవాళ్ళు. ఇంకా వాళ్ళకి ఇతను ఒక గంధర్వ నగరాన్ని నిర్మించుకున్నాడు. అనిత్యమైనటువంటిది ఇదంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా అనిత్యమైనది. నిత్యమైనది పరమాత్మ ఒక్కడే. విశ్వకారకుడైనటువంటి భగవంతుడి యందే మనస్సు ఉంచి అనన్యమైన భక్తితో పరమేశ్వరుని సేవించడం ప్రారంభించాడు. అథేశమాయా రచితేషు సంగం గుణేషు గంధర్వ పురోపమేషు రూఢం ప్రకృత్యాత్మని విశ్వకర్తు భావేన యత్వా తమహం ప్రపద్యే. ఆ నిత్యమైనటువంటి ఈ లోకాల్లో ఉన్నటువంటి అంతా నిత్యము. నిత్యమెవరయ్యా? పరమాత్మ అని ఖట్వాంగుని యొక్క మనస్సు భగవదర్పణమై నారాయణుడి యందే నిమగ్నమై ఉన్నదట. ఈ చర్మదశములో అజ్ఞాన మూలమైనటువంటి దేహం ఆత్మ యందు అభిమానాన్ని వదిలిపెట్టి ఆత్మస్వరూపమైనటువంటి పరబ్రహ్మ జ్ఞానాన్ని, పరమాత్మనే స్మరిస్తూ ఆ పరమాత్మ యందు లీనాన్ని పుట్టినటువంటి భాగవతోత్తమంలో చాలా గొప్పవాడయ్యా ఖట్వాంగుడంటే. ఆయన వాసుదేవుడిని కీర్తిస్తూ ఆ 48 నిమిషములు వాసుదేవుడి యందే మనసు ఉంచి తన శరీరాన్ని త్యాగం వదిలిపెట్టి విష్ణుమూర్తిలో కలిసినటువంటి మహానుభావుడు ఖట్వాంగుడయ్యా అని ఆ ఖట్వాంగుడి గురించి చెబుతూ, ఆ ఖట్వాంగుని యొక్క కుమారుడు ఎవరయ్యా అంటే దీర్ఘబాహు అట. అతని యొక్క కుమారుడు ఎవరయ్యా అంటే రఘు మహారాజట. అతడు మిక్కిలి కీర్తి కలిగినటువంటి వాడు. రఘు మహారాజు యొక్క కుమారుడు అజమహారాజు. ఆ అజమహారాజు యొక్క కుమారుడు దశరథ మహారాజు అని ఆ ఇక్ష్వాకు వంశం గురించి చెప్తూ ఉన్నాడు. రేపు మిగిలినటువంటి భాగంలో ఈ రఘు మహారాజు యొక్క గొప్పతనం ఏమిటి, ఈ రఘు మహారాజు తండ్రి దిలీపుడు, ఆ దిలీపుడు యొక్క గొప్పతనం ఏమిటి, దిలీపుడు తర్వాత రఘువు, రఘువు తర్వాత అజుడు, అజుడు తర్వాత దశరథుడు, దశరథుడు కుమారుడు మన శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం రాబోతూ ఉన్నదని తెలియజేస్తూ మళ్ళా మంచి విశేషంతో రేపు కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.